Hi guys, welcome to Cricket Chat with Venkatesh. So match number 37 is between Chennai Super Kings and Gujarat Titans. ఎలా ఉండబోతుంది మ్యాచ్ ఎలా ఉండబోతుంది, ఎవరు గెలుస్తారు అనేది పక్కన పెడితే అక్కడ మాత్రం చాలా ఎండగా ఉండిపోతుంది. ఎందుకంటే మ్యాచ్ వేదిక చెన్నైలోని చపాక్ స్టేడియం, ఎర్రటి ఎండలు కాస్తున్నాయి. హైట్ ఆఫ్ ది సమ్మర్ డే మ్యాచ్. సో హాట్ కాంటెస్ట్ అనేది చెప్పచ్చు, అంతమించి వేరే చెప్పాల్సిన పరిస్థితి లేదు. సో ఇట్ ఈస్ ఇన్ వే చెన్నై కింగ్స్ వర్సెస్ చెన్నై బాయ్స్. ఎందుకంటే గుజరాత్ టీంలో ఎక్కువ మంది చెన్నై ప్లేయర్స్ ఉండడం అనేది మనం చాలా కాలంగా చూస్తున్నాం. ఇక్కడ సాయి సుదర్శన్, వాషింగ్టన్ సుందర్, షారుఖ్ ఖాన్, ఇంకా 11లో ఆడితే సాయి కిషోర్, వీళ్ళందరూ కూడా చెన్నై వాళ్ళు కదా. వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. వాళ్ళందరికీ చెన్నై బాగా అలవాటైన చపాక్ స్టేడియంలో ఆడడం వాళ్ళకి చాలా హ్యాపీగా ఉంటుంది, హోమ్ కమింగ్గా ఉంటుంది. అండ్ వాళ్ళ కోచ్ ఆశీష్ నెహ్రా కూడా ప్లేడ్ ఫర్ సిఎస్కే విత్ డిస్టింక్షన్. సో అతను చాలాసార్లు చెప్పాడు కూడా, అంటే ధోని నుంచి నేను చాలా నేర్చుకున్నానని చెప్పి. సో అతని కోచింగ్ మెథడ్స్లో ధోని ఇంపాక్ట్ కూడా డెఫినెట్గా ఉంది. అండ్ ధోని గురించి చాలా టాపిక్ వచ్చింది కాబట్టి ధోని ఈ మ్యాచ్లో ఆడట్లేదు అని ఇది స్పష్టంగా మనకు అర్థమైంది. ధోని నిన్న స్ప్రింటింగ్ కొంత రన్నింగ్ చేశాడంట, తర్వాత నెట్స్లో కూడా ప్రాక్టీస్ చేశాడు. కానీ అతను ఈజ్ ప్రోగ్రెసింగ్ వెల్. రిహాబిలిటేషన్ అంతా దాని ప్రకారం చేస్తున్నాడు. అతను ఇంకా కాఫ్ స్ట్రైన్ ఉంది అన్నట్టుగా వాళ్ళ కోచ్ నిన్న మీడియా మీట్లో చెప్పాడు. సో ధోని ఆడకపోవచ్చు. ఇండియన్ ఎక్స్ప్రెస్లో ఒక ఇంట్రెస్టింగ్ రిపోర్ట్ ఏమొచ్చిందంటే, ధోని ఫిట్గా ఉన్నాడు, ధోని ఈజ్ ఫుల్లీ ఫిట్, కానీ ఆ విన్నింగ్ కాంబినేషన్ని డిస్టర్బ్ చేయదలుచుకోలేదు. యంగ్స్టర్కి ఎందుకు అవకాశం పోగొట్టాలి. లాస్ట్ మ్యాచ్ ముంబై మీద ఒక బ్రహ్మాండమైన విక్టరీ సాధించారు, 103 రన్స్ తేడాతో గెలిచారు చెన్నై. సో ఆ కాంబినేషన్ నేను డిస్టర్బ్ చేయదలుచుకోలేదు, అందుకే ఆడట్లేదని చెప్పి అన్నట్టుగా ఇండియన్ ఎక్స్ప్రెస్ రిపోర్ట్ వచ్చింది. ఏది కరెక్టో తెలియదు, కానీ ఒకటే మాత్రం షూర్ ఏంటంటే ధోని అయితే ఆడట్లేదు ఈ మ్యాచ్లో అనేది మనకి స్పష్టంగా అవుతుంది. సో అది పరిస్థితి. చెన్నై అండ్ జీటీ రెండు కూడా 6 పాయింట్లు ఉన్నాయి. చెన్నై ఈజ్ ఇన్ బెటర్ పొజిషన్, 5th ప్లేస్లో ఉంది. జీటీ ఈజ్ ఇన్ 7th ప్లేస్. వాళ్ళ లాక్ జామ్లో ఉన్నారు. ఎందుకంటే టాప్ 4 టీమ్స్ డిఫరెంట్గా వాళ్ళకు ముందుకెళ్ళిపోయారు. వాళ్ళకి 4 పాయింట్ల డిఫరెన్స్ ఉంది. పంజాబ్ కావచ్చు, రాజస్థాన్, ఎస్ఆర్హెచ్ అండ్ ఆర్సీబీ, వీళ్ళు టాప్లో ఉన్న 4 టీమ్స్. మిగతా దాంట్లో ఈ లాక్ జామ్ ఉంది. సిఎస్కే, డీసీ అండ్ జీటీ, వీళ్ళు సెకండ్ స్టేజ్లో ఉన్నారు. సో ఆ టాప్ 4 టీమ్ని సెకండ్ హాఫ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి వీళ్ళు 7 మ్యాచ్లు ఆడారు. టాప్ 4 టీమ్స్ని వాళ్ళు ఛాలెంజ్ చేయాలంటే ఇక్కడి నుంచి డిఫరెంట్గా ఆడాలి, చెన్నై కానీ గుజరాత్ కానీ. ముందుగా చెన్నై సంగతి చూద్దాం. చెన్నై పరిస్థితి ఏంటి? చెన్నై చాలా ఇంప్రూవ్ అవుతున్నారు. సరే, ఎస్ఆర్హెచ్ చేతిలో ఓడిపోయినా కూడా ముంబై మీద 103 రన్స్ తేడాతో వాళ్ళ ఫోర్ట్రెస్, వాళ్ళ కంచుకోట వాంఖేడేలో గెలవడం చాలా మొరాల్ బూస్టింగ్ అది. ఎందుకంటే దానివల్ల నెట్ రన్ రేట్ కూడా బ్రహ్మాండంగా ఇంప్రూవ్ అయిపోయి, అంతవరకు చాలా బ్యాడ్ నెట్ రన్ రేట్ ఉన్న టీము ప్లస్లోకి వచ్చేసింది ఆ ఒక్క విక్టరీతో. సో అది ఒక చాలా పెద్ద బూస్ట్ ఇచ్చింది వాళ్ళకి. ఆ బూస్ట్ నుంచి వాళ్ళు ఇప్పుడు ఏ విధంగా పర్ఫార్మెన్స్, టీం కూడా బాగా సెట్ అయింది. వాళ్ళకి ఒకటే ఒక ప్రాబ్లం ఏంటంటే కెప్టెన్ రుతురాజ్ ఫామ్ అండ్ మార్జినల్ ఫామ్ ఆఫ్ శివం దుబే నుంచి కూడా ఎక్స్పెక్ట్ చేసిన కాంట్రిబ్యూషన్స్ రావట్లేదు. ఆయుష్ మాత్రే అన్ఫార్చునేట్ ఇంజరీ, ఇవన్నీ కొన్ని సమస్యలు ఉన్నాయి. బట్ స్టిల్ సంజు శాంసన్ కనుక మీరు చూస్తే ఫస్ట్ 3 మ్యాచెస్లో సింగిల్ డిజిట్స్ చేశాడు. తర్వాత 4 ఇన్నింగ్స్లో 2 సెంచరీలు చేశాడు, 48 చేశాడు. లాస్ట్ మ్యాచ్లో అతను ఒక టఫ్ పిచ్ పైన మిగతా వాళ్ళందరూ ఫెయిల్ అవుతుంటే అతను సెంచరీ చేయడం, ద షోస్ ఈజ్ రేర్ ఎబిలిటీ. సో సంజు ఉన్న ఫామ్ వాళ్ళకి పెద్ద ప్లస్గా మారింది. సంజు కావచ్చు, తర్వాత సర్ఫరాజ్, బ్రావిస్, జేమీ వాటన్ ఈజ్ డూయింగ్ వెల్. పర్టికులర్లీ వాళ్ళకి బాగా కాన్ఫిడెన్స్ ఇచ్చే విషయం ఏంటంటే వాళ్ళ స్పిన్నర్స్ మంచి ఫామ్లో ఉన్నారు. నూర్ అహ్మద్ ఈజ్ బ్యాక్ టు ఫుల్ ఫామ్. మొదట్లో చాలా ఆర్డినరీగా స్టార్ట్ చేసిన నూర్ అహ్మద్ ఇప్పుడు బ్రహ్మాండంగా పర్ఫామ్ చేస్తున్న. అఖిల్ హుసేన్ లాస్ట్ మ్యాచ్లో 4 వికెట్లు తీశాడు. పవర్ ప్లేలో కూడా వికెట్లు తీశాడు. ప్రత్యేకత ఏంటంటే పవర్ ప్లేలో అతను బౌలింగ్ వేస్తాడు, వికెట్లు తీస్తాడు, తర్వాత మిడిల్ ఓవర్స్లో కూడా వికెట్స్ ఇస్తాడు. అండ్ సో అతని ఫామ్ పవర్ ప్లేలో అతను 2 వికెట్లు తీయడం లాస్ట్ మ్యాచ్లో, దట్ చాలా ఇంపార్టెంట్ డెవలప్మెంట్ వాళ్ళకి. సో అఖిల్ హుసేన్ అండ్ నూర్ అహ్మద్ వాళ్ళ ఫామ్ కానీ, అర్షుల్ కాంబోజ్ ఈజ్ డూయింగ్ వెల్. లాస్ట్ మ్యాచ్లో 6 బౌలర్స్ని యూజ్ చేస్తే, ఇంక్లూడింగ్ ముఖేష్ చౌదరి అండ్
గుర్జప్నీత్ వీళ్ళు కూడా వికెట్లు తీశారు. సో దే ఆర్ వాళ్ళకి ఇంజరీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఖలీల్ మిస్సింగ్ అవ్వడం ఇలాంటి అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అయినా కూడా ఇప్పుడు టీం పర్ఫెక్ట్గా సెట్ అయింది అనిపిస్తుంది. ఒక కార్తిక్ శర్మ ఆడించాలా, ప్రశాంత్ వీర్ని ఆడించాలా నెంబర్ 7లో కానీ నెంబర్ 8లో కానీ, అదొకటే ఆ విషయంలో వాళ్ళు ఆలోచించాల్సి ఉంటుంది. మిగతా టీం అంతా బాగా సెట్ అయింది. ఆయుష్ మాత్రం ఉంటే ఇంకా అద్భుతంగా ఉండేది వాళ్ళకి. మాత్రం లేకపోయినా ఇప్పుడు మెల్లగా టీమ్ ఓవర్టన్ ఈజ్ ఆల్సో పర్ఫార్మింగ్ వెల్, అతని రోల్ యాజ్ ఏ ఆల్రౌండర్. సో టీమ్ బ్యాలెన్స్ కూడా సెట్ అయింది. సో చెన్నై ఈజ్ లుకింగ్ ఎ మచ్ బెటర్ సైడ్ నో. బట్ వాట్ అబౌట్ గుజరాత్? గుజరాత్కి ఏంటంటే అదే మిడిల్ ఆర్డర్ ప్రాబ్లం వాళ్ళకి. సాయి సుదర్శన్ సెంచరీ చేసినా వాళ్ళు గెలవలేని పరిస్థితి. సాయి సుదర్శన్తో పాటు మొన్న సాయి సుదర్శన్ సెంచరీ చూసాం, నిన్న 2 సెంచరీలు చూసాం. కానీ సెంచరీ వైభవ్ కానీ రాహుల్ కానీ సెంచరీలు చేసినా వాళ్ళు దే ఫినిష్డ్ ఆన్ ద లూజింగ్ సైడ్. సో సెంచరీ అనేది ఇంపార్టెంట్ కాదు. సెంచరీ ఒక ప్లేయర్ బాగా ఆడడం కాదు. ఒక ప్లేయర్ ఒక కీ రోల్ ప్లే చేయాలి. అరౌండ్ హిమ్ అదర్స్ ఆల్సో షుడ్ కాంట్రిబ్యూట్. గుజరాత్కి అది ప్రాబ్లం ఏంటంటే, ఓకే గిల్ బాగా ఆడుతున్నాడు, బట్లర్ బాగా మంచి ఫామ్లోకి వచ్చేసాడు. మనం తర్వాత సంగతి ఏంటి? వాషింగ్టన్ స్లోగా ఆడాడు లాస్ట్ మ్యాచ్లో. పోనీ అట్లీస్ట్ ఈజ్ కాంట్రిబ్యూటింగ్ రన్స్, కన్సిస్టెంట్గా ఆడుతున్నాడు. బట్ వాట్ అబౌట్ అదర్స్? జేసన్ హోల్డర్ని తీసుకొచ్చారు, గ్లెన్ ఫిలిప్స్గా లేట్గా అయినా చాలా మంచి డెసిషన్. అతను లాస్ట్లో కొంచెం ఫిషింగ్ టచ్ ఇచ్చాడు మనం. బట్ రాహుల్ తెవాతియా అండ్ షారుఖ్ ఖాన్ దే ఆర్ నాట్ పర్ఫార్మింగ్. మరి ఎవరిని ఆడించుకోవాలి? కుమార్ కుషాగ్రా టాప్ ఆర్డర్ ప్లేయర్, అతన్ని తీసుకొచ్చి మీరు ముందుకు నెడితే అతను ఎలా పర్ఫామ్ చేస్తారో అర్థం కాదు. అతన్ని వెనక్కి నెడితే అతన్ని మిడిల్ ఆర్డర్లో ఆడిస్తే వాళ్ళకి ఆప్షన్స్ కూడా తక్కువ ఉన్నాయి. సో మిడిల్ ఆర్డర్ అనేది వాళ్ళకి చాలా మేజర్ ప్రాబ్లం ఉంది. ప్రసిద్ధ్ కృష్ణ కూడా 11 వికెట్స్ ముందు మ్యాచ్లో 5 మ్యాచ్లో తీసి పర్పుల్ క్యాప్ హోల్డర్గా ఉండి ఇప్పుడు సడన్గా అతను గ్రాఫ్ పడిపోయింది. లాస్ట్ 2 మ్యాచెస్లో 1 వికెట్ వచ్చింది. అతని ఎకానమీ రేట్ 14+. సడన్గా ఈజ్ లీకింగ్ రన్స్. సిరాజ్ ఈజ్ బౌలింగ్ వెల్, రబాడా ఈజ్ డూయింగ్ వెల్, ఎక్స్ట్రీమ్లీ వెల్. అండ్ రషీద్ ఖాన్ ఫామ్ కూడా లాస్ట్ 2-3 మ్యాచెస్లో బాగా డీప్ అయింది. దే హ్యావ్ గాట్ ఎ సిరీస్ ఆఫ్ ప్రాబ్లమ్స్ గుజరాత్. బట్ వాళ్ళకున్న స్ట్రెంత్ ఏంటంటే సాయి సుదర్శన్ మొన్న బ్రహ్మాండమైన ఇన్నింగ్స్ ఆడాడు. శుభ్మన్ గిల్ ఈజ్ లుకింగ్ గ్రేట్ అస్ లాస్ట్ మ్యాచ్లో పెద్ద ఎక్కువ రన్స్ చేయకపోయినా. సో వాళ్ళిద్దరు కానీ క్లిక్ అయితే వాళ్ళు బ్రహ్మాండంగా స్టార్ట్ అందిస్తారు. కానీ వాళ్ళు మరింత వాళ్ళు ఒకరైనా చాలా అగ్రెసివ్ అప్రోచ్ తారు. ఇద్దరు కూడా ఒకే రకంగా ఆడడం కుదరదు. సో చాలా అగ్రెసివ్గా ఆడి, ఎందుకంటే హై స్కోరింగ్గా ఉంది చెన్నై, అది దృష్టిలో పెట్టుకుని ఆడాలి. డే మ్యాచ్ కూడా అది. డే మ్యాచ్లో బౌలర్స్కి సాధారణంగా ఎలాంటి హెల్ప్ ఉండే పరిస్థితి ఉండదు కాబట్టి, అండర్ లైట్స్ అయినా బాల్ కొద్దిగా స్వింగ్ అయినా సీమ్ అయినా ఏమైనా ఉంటుంది, లేకపోతే డ్యూ ఫ్యాక్టర్ ఇలాంటి అన్ని కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. బట్ డే మ్యాచ్లో మీకు బ్యాటింగ్ ఫ్రెండ్లీ కండిషన్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళు అగ్రెసివ్గా ఆడాల్సిన అవసరం కనిపిస్తుంది. ఇక్కడ తర్వాత మిడిల్ ఆర్డర్ని వాళ్ళు కవర్ చేయాలి. దే హ్యావ్ టు బ్యాట్ అప్ టు టాప్ 3 ఏంటంటే 16-17 ఓవర్స్ దాకా బ్యాటింగ్ చేసే పరిస్థితి ఉంటేనే గుజరాత్కి ఏమైనా మోక్షం ఉంటుంది. సో గుజరాత్ లాస్ట్ 2 మ్యాచెస్ ఓడిపోయారు. సో దాంతో చెన్నై ఎలా అయితే ముంబై మీద పెద్ద విక్టరీ సాధించిందో, వాళ్ళు ముంబై మీద 19 రన్స్ తేడాతో ఓడిపోయారు. చాలా హ్యూజ్ లాస్. దానివల్ల నెట్ రన్ రేట్ కూడా ఎఫెక్ట్ అయింది. సో గుజరాత్కి 2 డిఫీట్స్ తర్వాత ఈ మ్యాచ్ గెలవడం చాలా ఇంపార్టెంట్. బట్ అలా గెలవగల కేపబిలిటీ ఉందా లేదా అనేది చూడాలి. పిచ్ ఎలా ఉంటుంది? పిచ్ డ్రైగా ఉండే అవకాశం ఉంది. ఇప్పుడు వర్షం వల్ల ఎండ వల్ల మీరు ఎంత దాన్ని రోల్ చేసినా, ఎంత మీరు వాటరింగ్ చేసినా కూడా మ్యాచ్లో చెన్నై ఎండలకి డ్రై అవుతుంది. స్పిన్నర్స్కి హెల్ప్ ఉండే అవకాశం సెకండ్ హాఫ్ ఆఫ్ ది టోర్నమెంట్లో, ఈవెన్ లాస్ట్ మ్యాచ్లో చెన్నైలో జరిగిన మ్యాచ్లో కేకేఆర్తో ఆడినప్పుడు అనుకుంటా, స్పిన్నర్స్ గాట్ సమ్ హెల్ప్. సో స్పిన్నర్స్ ఇంతవరకు స్పిన్కి హెల్ప్ లేదు చెన్నైలో అనుకున్నా, కానీ ఈ మ్యాచ్లో స్పిన్నర్స్కి స్లైట్ హెల్ప్ ఉండే అవకాశం ఉంది. బాల్ గ్రిప్ అయ్యే అవకాశం ఉంది బికాజ్ ఆఫ్ డ్రైనెస్ వల్ల ఖచ్చితంగా వికెట్ బ్రేక్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఐ థింక్ జనరలీ బ్యాటింగ్ ఫ్రెండ్లీగా ఉంటుంది. బట్ స్పిన్నర్స్కి కొద్ది గొప్ప హెల్ప్ ఉంటుంది కాబట్టి ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే బెటర్ అని అనుకుంటున్నాను. ఇక్కడ పోను మరింత పిచ్ డ్రై అయ్యే అవకాశం. సో మార్పులు 2 టీమ్స్లో ఏం పెద్దగా ఉండేట్టుగా మనకు కనబట్టలేదు. ఎవరంటే షారుఖ్ ఖాన్ తెవాతియా ప్లేస్లో ఎవరినైనా వేరే ప్లేయర్ని ఆడించుకోవాలా అనేది ఒకటే ఆలోచించాలి గుజరాత్ టైటన్స్. ఈ మ్యాచ్లో చెన్నై విల్ డెఫినెట్లీ స్టార్ట్ యాజ్ ఫర్మ్ ఫేవరెట్స్. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడున్న పరిస్థితిలో వాళ్ళ టీం సెట్ అయిన తీరు, సంజు ఫామ్, ఇవన్నీ కూడా. రుతురాజ్ కనుక ఫామ్లోకి వస్తే నథింగ్ లైక్ ఇట్. రుతురాజ్ లుకింగ్ గుడ్, బట్ సడన్లీ అతను పెద్ద షాట్ కొట్టే ప్రయత్నంలో అవుట్ అయిపోతున్నారు. సో రుతురాజ్ కనుక ఫామ్లోకి వస్తే
ఈ టీం చాలా బాగా సెట్ అయ్యే అవకాశం ఉంది. సడన్గా రైట్ టైంలో వాళ్ళు ఫామ్లోకి వచ్చారు. చెన్నైలో కూడా గెలుస్తున్నారు. మొదట్లో లాస్ట్ ఇయర్ లాగా చెన్నైలో వరుస ఓటములు ఎదురవ్వట్లేదు కాబట్టి ఐ థింక్ చెన్నై విల్ డెఫినెట్లీ స్టార్ట్ ఎస్ ఫేవరెట్స్ ఇన్ దిస్ మ్యాచ్.